అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గాలివాన బీభత్సం సృష్టించింది. అరకు ఘాట్ రోడ్లో పర్యాటకులకు చుక్కలు చూపించింది వాతావరణం. అరకు ఘాట్ రోడ్డు అనంతగిరి మండలం బీసుపురంలో వీచినటువంటి గాలులకు రోడ్డుకు అడ్డంగా భారీ చెట్లు పడిపోయాయి. దీంతో విశాఖ అరకు మార్గంలో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 గంటలకు పైగా వాహనదారులు ఆ ట్రాఫిక్ లో చిక్కున్నారు. విరిగిపడ్డ చెట్లను తొలగించేందుకు పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపడుతున్నాయి. చెట్లన్నీ కూడా నేల కూలిపోతున్నాయి. మరొక 24 గంటల పాటు ఈదురుగాలుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. రణస్థలం మండలం రావాడ జంక్షన్ వద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా నేలకులాయి. కొమ్మలు సైతం విరిగిపడ్డాయి. రావాడ జంక్షన్ లో కొమ్మలు చెట్లు అడ్డుగా పడి ఉండటంతో 15 గ్రామాలకు మొత్తంగా రాకపోకలు నిలిచిపోయాయి.